ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరక రోగాలు కొంతమందికి ఉంటాయేమో కానీ మానసిక రోగాలు అందరికీ ఉంటాయి. అందుకనే యెషయా గ్రంథం 1 అధ్యాయం 5వ వచనములో ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్య ప్రకారం ప్రతి వ్యక్తి మానసికముగా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ మానసిక వ్యాధులకు కారణాలు ఏమిటంటే, మొట్టమొదటి కారణం ఆత్మలో పాపమాలిన్యం కలిగి ఉండుట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పుట్టుకతో పాపి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ చరణం, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్య భాగములలో మనిషి జన్మముతో పాపి, పుట్టుకతో పాపి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ జన్మ పాపమును బట్టి మనిషిలో పాప నియమము వచ్చేసింది. రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనములో మనిషిలో పాప నియమము ఉన్నది అన్న విషయం తెలియజేస్తుంది. దీనికి తోడు సైతాను పాపమునకు ప్రేరేపిస్తుంది. అందువల్ల ప్రతి మనిషి తప్పనిసరిగా పాపము చేస్తాడు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఇంకా రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యములన్నింటినీ మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పుట్టుకతో పాపని, ఆ వ్యక్తిలో పాపనియమం ఉందని, ఆ పాప నియమం కర్మపాపంలోనికి నడిపిస్తుందన్న విషయం మనకు తెలియచేస్తుంది. ఈ పాపాన్ని బట్టి మానవుల్లో శాపాలు వచ్చేస్తాయి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో పాపం వలన వచ్చు జీతము మరణం అని వ్రాయబడి ఉన్నది. అనగా మానవునికి శాపాలు సంక్రమిస్తాయి. అంటే మనిషిలో ఉన్న పాప మాలిన్యమును బట్టి మనసులో నెమ్మది ఉండదు, మానసిక రోగి అవుతాడు. ఈ విషయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనములో వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. ఇక్కడ హృదయ విస్మయము అంటే కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ అన్నమాట. కలవరం ఉండటానికి గల ప్రధానమైన కారణం పాపం ద్వారా వచ్చే శాపం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక వ్యక్తి మానసిక రోగి అవటానికి గల కారణం ఏమిటంటే ఆత్మలో పాపమాలిన్యం కలిగి ఉండుట. ఇక రెండవ కారణం, ఒక వ్యక్తి మానసిక రోగి అవటానికి రెండవ కారణం ఏమిటంటే తల్లిదండ్రుల పాపాలను బట్టి బిడ్డలకు శాపము సంభవిస్తోంది. తల్లిదండ్రుల పాపమును బట్టి బిడ్డలకు శాపం సంభవించి మానసిక రోగులవుతారు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనములో తండ్రుల దోషం 3-4 తరముల వరకు కుమారుల మీదకి వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల మీదకి 3-4 తరాల వరకు వస్తుందని నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనములో చెప్పబడి ఉండుట గమనార్హం. దీన్ని బట్టి ఒక వ్యక్తి తల్లిదండ్రుల పాపములను బట్టి మానసిక రోగి అవటానికి వాక్య ప్రకారం అవకాశం ఉన్నది. ప్రియులారా, ఈ విధంగా మానసిక రోగాలు ప్రతి వ్యక్తికి కూడా సంభవిస్తాయి. మొదటి కారణం చెప్పాను, ఒక వ్యక్తి ఆత్మలో పాపమాలిన్యము కలిగి ఉండుట. రెండవది తల్లిదండ్రుల పాపములను బట్టి బిడ్డలకు శాపం సంభవించి వాళ్ళు మానసిక రోగులవుతారు. ఇక శరీర రోగానికి గల కారణాలు, శరీర వ్యాధులకు కారణములు. మానసిక వ్యాధులకు కారణములను అన్వేషించి ఉన్న మనం
శారీరక వ్యాధులకు కూడా కారణములను అన్వేషించవలసిన వారమై ఉన్నాం. శారీరక వ్యాధులకు కారణాలు ప్రధానమైనది. మొట్టమొదటిది ఏమిటంటే పాపము. చాలామంది అనుకోవచ్చు ఏదో వేరే కారణాల వల్ల వ్యాధి వస్తుందని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీరు గమనించండి, శారీరక వ్యాధులకు ప్రధానమైనటువంటి కారణం పాపము. బైబిల్లో ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 38వ కీర్తన 3వ చరణములో, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని వ్రాయబడి ఉన్నది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శారీరక రోగానికి దీన్ని బట్టి ప్రధానమైన కారణం పాపం. రోమా 6:23 చెబుతుంది, పాపం వలన వచ్చు జీతము మరణము అని. కాబట్టి పాపాన్ని బట్టి శాపాలు, రోగానికి సంబంధించిన శాపాలు వచ్చేస్తాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం, 27వ వచనం నుండి 28వ వచనములలో పాపం వలన వచ్చు రోగమును గూర్చి వ్రాయబడి ఉంది. కాబట్టి శరీర సంబంధమైన వ్యాధులకు ప్రధానమైన కారణం పాపము అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది మనం చూసినట్లయితే శరీర సంబంధమైన వ్యాధులకు రెండవ కారణం సైతాను. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనము చేయుటకును హత్య నాశనం చేయటానికి వస్తాడని సైతాను గురించి ప్రభు పలికాడు. సైతాను నాశనం చేస్తాడు, రోగాన్ని ప్రవేశపెట్టి రోగంతో పీడింప చేస్తాడు. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనములో, అపవాది చేత పీడించబడిన వారిని ప్రభు స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. అపవాది వ్యాధి కలుగ చేసి మనిషిని పీడిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి శరీర సంబంధమైన వ్యాధులకు రెండవ కారణం ఏమిటంటే సైతాను అన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు గనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడని వాక్యములో వ్రాయబడి ఉంది. కాబట్టి సైతాను వలన శారీరక వ్యాధులు వస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనములో, ఒక వ్యక్తికి మోగతనం, గుడ్డితనం కలగచేసింది సైతాన్. మార్క్స్ సువార్త 5:5లో శాన అనే దయ్యం ఒక వ్యక్తికి నిద్రాహారాలు లేకుండా చేసి సమాధుల్లో కొండల్లో త్రిప్పి శరీరాన్ని రాళ్లతో గాయపరిచింది. యోబు గ్రంథం 2:7 ప్రకారం మనం చూస్తే సైతాను యోబును అరికాల నుంచి నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తింది. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే బలహీనపరచు దయ్యం ఒక స్త్రీని నడుము వంగిపోయేటట్లు చేసింది. వీటన్నిటి వెనుక సైతాను హస్తం ఉంది. రోగానికి రెండవ కారణం సైతాను. దేవుని బిడ్డలారా, మూడో కారణం చెప్తున్నాను, దేవుడిచ్చిన ఆరోగ్య సూత్రాలు పాటించకపోవుట. దేవుడు కొన్ని ఆరోగ్య సూత్రాలు మనకిచ్చాడు ఆరోగ్యంగా ఉండటానికి. మన శరీరానికి సంబంధించింది ఏవి తినాలో ఏవి తినకూడదో వాటిని గుర్తెరిగితేన మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విశ్రాంతి తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇలా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. కొంతమంది ఆరోగ్య సూత్రాలు ఏమీ కూడా పాటించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారు. గమనించవలసినటువంటి విషయం, మానసిక శారీరక రోగాలకు కారణాలు. మానసిక రోగానికి కారణం మొదటిది ఆత్మలో పాపమాలిన్యం ఉండుట. మానసిక రోగానికి రెండవ కారణం తల్లిదండ్రుల పాపమును బట్టి బిడ్డలు శాపం సంభవించి మానసిక రోగులు అవుతారు. శరీర వ్యాధులకు కారణాలు 3: 1 పాపము, 2 సైతాను, 3 ఆరోగ్య సూత్రాలు పాటించకపోవట. ఈ విధంగా మరి ప్రతి వ్యక్తి
మానసిక శారీరక వ్యాధులకు కారణములను కలిగి ఉన్నాడు. ఈ విషయాలను గ్రహించిన మనం వీటన్నిటినీ హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్య ప్రకారం మనం జీవించి దేవుని కృపను పొందుకుందాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మానసిక శారీరక రోగాలకు గల కారణాలను మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు నాయనా. వీటిని విన్న మేము హృదయంలో భద్రపరుచుకొని మేము వ్యాధుల బారి పడకుండా తండ్రి మీ హస్తాల క్రింద జీవించే కృప మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.